ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. ఇల్లందులో కరెక్ట్గా 2-3 రోజుల క్రితం ఇల్లందులో భద్రాద్రి కొత్తగూడెం పక్కన ఇల్లందులో స్వార్థికులు కొందరు కరపత్రాలు పంచుతూ పరిశుద్ధ బైబిల్ గ్రంథం కొత్త నిబంధనని డిస్ట్రిబ్యూట్ చేయటానికని రోడ్ల మీదకి వీధుల్లో బయలుదేరినప్పుడు కొంతమంది మతోన్మాద కుక్కలు స్వార్థికుల్ని అడ్డగించి వాళ్ళని నిలబెట్టేసి ఆపేసి వాళ్ళ మీద దాడి చేసి భయపెట్టి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ బాక్సెస్ అన్నిటిని తీసుకొని, నాకు తెలిసి సుమారుగా ఒక 200 బైబిల్ పైగా ఉంటాయి. ఆ బైబిల్స్ అన్నిటినీ పోగేసి గుట్టగా వేసి బైబిల్స్ అన్నిటిని బైక్లో నుంచి పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ విషయం మనం అందరం చూసాం. నేను కూడా దీని మీద మాట్లాడాను, స్పందించాను, మీరు చూశారు. అయితే చాలామంది పాస్టర్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఈరోజు మార్నింగ్ నుంచి దాని మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది అని కొంతమంది, జైలుకి వెళ్ళిపోయారు వాళ్ళు అని కొంతమంది, లేదంటే వాళ్ళని రిమాండ్కి పంపించారు, మతోన్మాద కుక్కల్ని రిమాండ్కి పంపించారు అని కొంతమంది, బైబిల్స్ తగలబెట్టిన వాళ్ళ మీద కేసు పడింది, ఎఫ్ఐఆర్ కట్టారు, వాళ్ళని పోలీస్ స్టేషన్ అదుపులోకి తీసుకున్నారు అని కొంతమంది రకరకాలుగా వీడియోలు చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే నేను జస్ట్ ఇప్పటి వరకు ఎందుకు నేను వీడియో చేయలేదంటే దీని మీద అప్డేట్ తెలుసుకోవడానికి వెయిట్ చేశా. ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గరకు వచ్చింది. తర్వాత న్యూస్ పేపర్లో ఈరోజు ఉదయం న్యూస్ పేపర్లలో వచ్చిన ఆర్టికల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ సరే, వాళ్ళకి శిక్ష పడిందా లేదా అన్నది, రిమాండ్కి పంపిస్తున్నారా లేదా అన్నది, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారా లేదా ఈ మతోన్మాద కుక్కలను అనేది నాకు పూర్తిగా డీటెయిల్గా తెలియక కొంచెం వెయిట్ చేశాను. అయితే ఇప్పుడు ఆ ఇల్లందులో ఉన్నటువంటి ఒక బ్రదర్కి, నాకు తెలిసిన బ్రదర్కి కాల్ చేసినప్పుడు విషయం ఏంటి, అప్డేట్ ఏంటి, పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అని అడిగినప్పుడు అక్కడ నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే, డిఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్నామన్నా, ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టామో, ఏ కేసు అయితే ఫైల్ చేసామో అది విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పారు. నాకు చాలా బాధేసింది, ఆశ్చర్యం కలిగింది. అదేంటి విత్డ్రా చేసుకోవడం ఏంటి, వాళ్ళని రిమాండ్కి పంపించాలి, వాళ్ళని అరెస్ట్ చేయించాలి అని అనుకున్నారు కదా. అందరూ కోరుకుంటుంది కూడా అదే. ప్రతిసారి ప్రతి సంఘటనలో స్వార్థికులు కరపత్రాలు పంచడానికి వెళ్ళినప్పుడు, బైబిల్స్ పంచడానికి వెళ్ళినప్పుడు, లేదంటే సువార్తలకు వెళ్ళినప్పుడు, ప్రతి చోట ఇలాంటివి జరిగినప్పుడు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళని రిమాండ్కి పంపించే వరకు మీరు స్టాండ్ తీసుకోలేకపోతున్నారని నేను అడిగితే ఆ బ్రదర్ నాకు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, నాకు ఏజ్ ఎక్కువ బాబు, నాకు కుటుంబం ఉంది, సో ఈ కేసులు ఇవి పెడితే వాళ్ళ చుట్టూ మేము తిరగాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ, కాబట్టి నాకంత ధైర్యం లేదు అని వెనక్కు తగ్గాడు అని తెలిసింది. సో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డ్రాప్ అవుట్ అయినప్పుడు, వాళ్ళే విత్డ్రా చేసుకుంటా ఉన్నప్పుడు, ఇంకా నేను వెళ్ళినా అక్కడ లోకల్గా పాస్టర్స్, లీడర్స్, క్రిస్టియన్ లీడర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఏం చేయలేము ఇక. ఎందుకంటే ప్రధానమైనటువంటి వ్యక్తి, స్వార్థకి వెళ్ళిన వ్యక్తి ఎవరైతే స్వార్థికులు ఉన్నారో ఆయననే నిరుత్సాహపడిపోయి వెనకడుగేసి చల్లారిపోతే ఇక్కడ ఇల్లందులో ఉన్న లోకల్ క్రిస్టియన్ లీడర్స్ ఏం చేయగలుగుతారు, లోకల్ పాస్టర్స్ ఏం చేయగలుగుతారు? విక్టిమే వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఇక యాక్షన్ తీసుకునేది ఎవరు? ప్రతి చోట క్రైస్తవ సమాజమా బాగా గమనించండి, దాడి జరిగిన, మతోన్మాదుల దాడి జరిగిన ప్రతిసారి జరుగుతుంది ఇదే. కాకినాడలో ఆ రోజు సమర్పణ్ రాజు విషయంలో జరిగింది ఇదే, ప్రవీణ్ పగడాల గారి విషయంలో జరిగింది ఇదే. ప్రతి చోట స్వార్థికుల్ని అడ్డగిస్తున్నా, స్వార్థికుల్ని కొడుతున్నా, స్వార్థికుల కరపత్రాలు చింపుతున్నా, బైబిల్స్ తగలబెడుతున్నా ప్రతిసారి జరుగుతున్నది ఇదే. ఎందుకు వాళ్ళు రిమాండ్కి వెళ్ళట్లా? ఈ మతోన్మాదులు ఇంత అర్ధాంతరంగా మత స్వేచ్ఛ హక్కుని మనం వాడుకుంటుంటే, గవర్నమెంట్ లేదా కాన్స్టిట్యూషన్ మనకు ఇచ్చిన హక్కుని మనం స్వేచ్ఛగా ప్రకటించుకుంటుంటే, వాళ్ళు అడ్డుపడి దాడి చేస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని రిమాండ్కి పంపించలేకపోతున్నాం, వాళ్ళని జైల్లో పెట్టించలేకపోతున్నాం, వాళ్ళు ఎందుకు శిక్ష పడేలాగా మనం చేయలేకపోతుంటే, ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ అంటే ఫియర్, భయం. భయపడి వెనకడుగు వేస్తున్నారు. నేను ఒకటే చెప్తాను, స్వార్థికులు ఎవరైతే కరపత్రాలు పట్టుకొని
నూతన నిబంధన బైబిల్ గ్రంథం పట్టుకొని సైకిళ్లకు కార్లకు జీపులకి హారన్లు పెట్టుకొని స్వార్థలకు ఎవరైతే వీధుల వెంబడి గ్రామాల వెంబడి వెళ్తారో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు స్వార్థకి వెళ్ళాలంటే ఈ క్వాలిటీ మీ దగ్గర ఉంటే వెళ్ళండి. స్వార్థకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అడ్డగించి కరపత్రాలు చెప్పినా, బైబిల్స్ తగలబెట్టినా, మీ మీద దాడి చేసినా, మీ వాహనాల మీద దాడి చేసినా సరే మీరు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. మీరు కట్టడానికి రెడీగా ఉండాలి. ఎఫ్ఐఆర్ కట్టిస్తున్నారు, ప్రతిసారి కట్టిస్తున్నారు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కేసు విత్డ్రా చేసుకుంటున్నారు. ఎవరు? దాడికి గురైనటువంటి మన స్వార్థికులే. అంటే దీనికి కారణం కూడా మరలా మన పాస్టర్లే. ఆ స్వార్థికుడు ధైర్యం చేసి వీళ్ళకు శిక్ష పడాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక 10 మందితో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించినప్పుడు, కేసు కట్టించినప్పుడు చుట్టూ 10 మంది పాస్టర్లు పిరికోళ్ళు ఉంటారు. కొంతమంది ఈ పిరికి పాస్టర్లు కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారో తెలుసా? నీకెందుకయ్యా భార్య పిల్లలు గలవాడివి, నీకెందుకు చిన్న చర్చి ఉంది, నీకెందుకు వయసు అయిపోయింది, నీకెందుకు ఆరోగ్యం సరలేదు, నువ్వెందుకు పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఇది అంత ఈజీగా తేలే కేసు కాదు ఇది, ఇక పోలీస్ స్టేషన్లు అంటూ కోర్టులు అంటూ తిరుగుతూనే ఉండాలి, ఇది 2 సంవత్సరాలు తేలేది కాదు, 4-5 సంవత్సరాలు పడుతుందో 10-15 సంవత్సరాలు పడుతుందో తెలీదు, నువ్వు తిరగగలవా అని దాడికి గురైనటువంటి స్వార్థికుని భయపెడతారు. ఈ భయస్థులైనటువంటి కొంతమంది సేవకులు అతన్ని భయపెడతారు. భయపెట్టంగానే ఈ మాటలు విన్న కుటుంబ సభ్యులు, దాడికి గురైనటువంటి ఈ సేవకుడి భార్య, బిడ్డలు, బంధువులు ఏం చేస్తారంటే, ఎందుకులేండి మనకు, ఎందుకులే డాడీ మనకు, ఎందుకులే మామ మనకు, ఎందుకులేండి మనకెందుకు వచ్చిన గొడవలు, వదిలేద్దాం మరలా దేవుడిని తీసుకొస్తారు మధ్యలోకి. చేతకానితనంతో, భయంతో, ధైర్యం చాలక వెనకడుగు వేస్తూ మరలా దేవుడు చూసుకుంటాడులే. మీరు చేయాల్సింది చేతకాక మీరు భయపడి దేవుడి మీద వేస్తారా? దేవుడు చూసుకుంటాడులే అని నెక్స్ట్ రోజుకల్లా మొత్తం ప్లాన్ మారిపోద్ది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. సార్ మేము కేసు విత్డ్రా చేసుకుంటున్నాం సార్ అని ఈ దాడికి గురైన సువార్థికుడే వెళ్ళి మరలా కేసు విత్డ్రా చేసుకుంటారు. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మతోన్మాదైన రిమాండ్కి వెళ్ళాడా? రీసెంట్గా అజయ్ బాబు వెళ్ళాడు రిమాండ్కి. వారం రోజులు ఉన్నాడు చెంచల్గూడ జైల్లో. ఎందుకు? వాళ్ళ దేవీ దేవతలను అగౌరవంగా మాట్లాడన్న కారణాన్ని బట్టి ఎవరో ఒక్క కేసు పెడితే ఆ ఒక్క కేసును పట్టుకొని అర్ధాంతరంగా రాత్రికి రాత్రి అతన్ని పట్టుకెళ్ళిపోయి అజయ్ బాబుని జైల్లో పడేశారు, చెంచల్గూడ జైల్లో పడేశారు. కానీ ఒక్క మతోన్మాదైన క్రైస్తవుల మీద దాడులు చేసినందుకు, క్రైస్తవుల్ని కొడుతున్నందుకు, కరపత్రాలు బైబిల్స్ తగలబెడుతున్నందుకు, సేవకుల బళ్ళు పగలగొడుతున్నందుకు ఒక్క మతోన్మాదైన ఇప్పటి వరకు రిమాండ్కి వెళ్ళాడా? జైలుకి వెళ్ళాడా? వెళ్ళలేదు. కారణం ఏంటో తెలుసా? మన సేవకుల అసమర్థత. సేవకులు, భయస్థులైన సేవకులకు 2 చేతులు ఎత్తి జోడించి చెప్తున్నాను, అయ్యలారా అమ్మలారా, మీరు స్వార్థకి వెళ్ళకపోతే ఒరిగేది ఏమీ లేదు. దేవుడే మిమ్మల్ని తన్నడు పట్టుకొని మీరు సువార్తలకు వెళ్ళటం లేదే, బైబిల్ పంచడం లేదే, కరపత్రాలు పంచడం లేదే అని ధైర్యం లేని పిరికి వారైన మీరు దాడికి గురైన వాని మీద కనీసం కేసు పెట్టి రిమాండ్కు పంపించేంత వరకు నిలబడలేని మీరు సువార్తలకు వెళ్ళకండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పాస్టర్స్ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్. దయచేసి మీరు వెళ్ళొద్దండి సువార్తలకి. మీకు భయం, మీకు తెలుసు, తంతే తల్లించుకుంటారు, ఉమ్మితే ఉమ్మించుకుంటారు, కొడితే కొట్టించుకుంటారు, వెనక్కి వచ్చారు. కనీసం కేసు పెడతారు రోషంగా, అప్పటికప్పుడు ఆ వేడిలో ఉద్రేకంలో. తెల్లారేసరికి వేలి చల్లారి చేస్తారు మీ పాస్టర్లు. తెల్లారేసరికి మీ చుట్టూ చేరిన కొంతమంది పిరికి పాస్టర్లు కేసు మనకెందుకులే, కోర్టు ఎందుకులే, పోలీస్ స్టేషన్ ఎందుకులే, తన్నారులే అని నోరు ముపిస్తారు మిమ్మల్ని. ఇది జరుగుతున్నది. ఇంకెంతకాలం ఇలా మౌనంగా నోటి మీద వేలేసుకుందా? మీరే చెప్పండి. అవసరమా ఇలాంటి సువార్త చేయటం? మీరు అవసరమా? మీలాంటి వాళ్ళ కోసం లోకల్ స్థానికంగా ఉన్నటువంటి క్రిస్టియన్ లీడర్లైన కొంతమంది పాస్టర్లు బయటకు వచ్చి పాపం వాళ్ళు నిలబడి వాళ్ళు పోరాడటం. సైలెంట్గా వెళ్ళిపోతారు. మీరు మాత్రం, విక్టిమ్ మాత్రం వెళ్ళిపోతాడు. దాడికి గురైన వాడు మాత్రం సైలెంట్గా తప్పుకుంటాడు. ఇక్కడ స్థానిక లీడర్లు, మాలాంటి లీడర్లు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మేము ఫూల్స్ అయిపోతాం చివరికి. ఇది జరుగుతుంది ప్రతిసారి. ఇక మతోన్మాదులకు బుద్ధి చెప్పేది ఎవడు? దాదాపు 200 బైబిల్ తగలబెట్టేశారే,
ఏమనంటే ఆ స్థలానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశారంట వీరులు, శూరులు, యోధులు. కేసు కట్టడం చేత కాదు, తగలబెట్టిన బైబిల్ తగలబెట్టిన వ్యధవలని రిమాండ్కు పంపించడం చేత, కానీ మీరు రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ మోకరించి పెద్ద ఏదో పీకే వాళ్ళలాగా ప్రార్థన చేస్తారంటే అక్కడ ప్రార్థన. దేవుడు నీకు ఇచ్చిన హక్కుని వాడుకోలేకపోతున్నావు, ధైర్యంగా నిలబడలేకపోతున్నావు, వాడికి శిక్ష పడేలాగా చేయలేకపోతున్నావు. వాడినే ఊరేం తీయరు కదా, వారం రోజులు పెడతారు, బుద్ధి వస్తుంది. వాడిని చూసి ఇంకో 10 మందికి బుద్ధి వచ్చి, ఓరే బాబు మనకెందుకు వచ్చిన గొడవ, సువార్థికులకి అడ్డుపడుతుంటే బైబిల్లు కరపత్రాలు చింపేసి తగలబెట్టి బల్లని పడగొలు కొడుతుంటే మనల్ని రిమాండ్కు పంపిస్తున్నారు, ఈ మనకెందుకు వచ్చిన గొడవలేరా బాబు, వాళ్ళ పనేదాలు చేసుకొని వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా అని చెప్పి భయపడి నోరు పూసుకుంటారు కదా. మీరు భయపడతారా, వాళ్ళని భయపెట్టరు మీరు. ఇది స్వార్థికుల పద్ధతి. ఎవరు చేయమన్నారు సార్ మిమ్మల్ని సువార్త? పెద్ద ఏదో పోటుగాలలాగా వెళ్ళిపోతారు కరపత్రాలు బైబిల్ పట్టుకొని. ఎవడొస్తాడో చూద్దాం, వెళ్ళేటప్పుడు మాత్రం వస్తే మాత్రం ఒళ్ళప్ప చెప్పడం, వాడికి తన్నిచ్చుకోవడం. బైబిల్స్ తీసుకెళ్తుంటే వాళ్ళని ఆపలేకపోతున్నారు మీరు, సైలెంట్గా చేతులు ముడుచుకొని ఉన్నారు చేతకాని వాళ్ళలాగా. స్థానికంగా కొంతమంది పాస్టర్లు పోరాడుతున్నారు, ఈ దాడికి గురైన ఆయన మాత్రం సేవకుడు, సువార్థికుడు ఎవరో తెలీదు, ఆయన మాత్రం సైలెంట్గా వెళ్ళిపోయాడు ఇంటికి సర్దేసుకొని. నేను ఒకటే చెప్తాను సార్, మీకు చర్చిలు ఉంటాయి కదా, చర్చిలు అరసరిసి చెప్పుకోండి వాక్యాన్ని, గొంతు చింపి చెప్పుకోండి సువార్తని, ఎగిరెగిరి గంతులేసి చెప్పుకోండి. మీరు అంతవరకే పరిమితం, మీరు రోడ్ల మీదకి రావద్దు. మీరు రోడ్ల మీదకి రావడం ఎందుకు, తన్నించుకోవడం ఎందుకు, బైబిల్స్ తగలబెట్టించడం ఎందుకు, కేసు కట్టడం ఎందుకు, కట్టిన తర్వాత విత్డ్రా చేసుకోవడం ఎందుకు, విత్డ్రా చేసుకోవడం? ఇది జరుగుతుంది అందరికీ తెలుసు. ఎఫ్ఐఆర్ కాపీ నాకు నిన్న ఈవినింగ్ వచ్చింది, నాకు తెలుసు అప్పుడే ఈ కాపీ నిలబడదు, ఈ ఎఫ్ఐఆర్ స్టాండ్ మీద ఉండరు, ఇల్లు మతోన్మాదుల్ని వదిలేస్తారు. పోలీసు వాళ్ళు రెడీగా ఉన్న యాక్షన్ తీసుకోవడానికి, రిమాండ్కి పంపించడానికి మన సువార్థికులు వెనకడుగేస్తారు. గతంలో కాకినాడలో ఇదే జరిగింది, నేను లిటరల్గా అక్కడ ఉండి చూశా. నా ముందే చెప్తున్నారు కొంతమంది పాస్టర్లు, ఎందుకండి మీకు ఆడపిల్ల ఉంది, మీకు చిన్న కుటుంబం మీది, పేదోళ్ళు మీరు, కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ మీరు ఎక్కడ తిరగలుగుతారని అక్కడ నేనున్నా నా ముందరే చెప్తున్నారు అతనికి, సమర్పణ రాజు అనే పాస్టర్కి. నేను ఒకటి చెప్పా, భయపడినంత కాలం, భయపడుతూ ఉన్నంత కాలం వాళ్ళు భయపెడుతూనే ఉంటారు, ఈ వైఖరి మారదు అని చెప్పి వచ్చేసాను అక్కడి నుంచి. సేమ్ మరలా ఈరోజు ఇల్లందులో ఇదే జరిగింది. మొన్న విశాఖపట్నంలో ఇలాగనే ఒక సువార్థికుని రోడ్డు మీద కొడితే కొట్టించుకున్న అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఆ ఊరేదో తెలీదు, ఆయన అడ్రస్ ఏదో తెలీదు. అక్కడ స్థానిక లీడర్లు కొంతమంది ఫైట్ చేయడానికి వెళ్తే వాళ్ళు విఫలమైపోయారు పాపం. విక్టిమ్ లేకుండా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇల్లందులో లీడర్లు ఏం చేస్తారు, వైజాగ్ లీడర్లు ఏం చేస్తారు, కాకినాడ లీడర్లు ఏం చేస్తారు? ఎవ్వరు దేశంలో ఉన్న లీడర్లు అందరూ వచ్చి నిలబడినా తన్నిచ్చుకున్నవాడు నేను ఉంటాను ముందు అని నిలబడకపోతే ఎవ్వరు చీఫ్ మినిస్టర్ కూడా ఏం చేయలేడు. మీరు ఎల్లకటి సార్ మానేయండి సార్ సువార్తలకు వెళ్ళటం, నా మాటని మానేయండి. ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన తంట ఇవంతా? సువార్తకు వెళ్ళాలంటే చావో రేవో తెగించెళ్ళండి. తన్నితే తన్నించుకోండి, తిరిగి తన్నమని చెప్పట్లా నేను, తిరిగి వాళ్ళ గ్రంథాలు తగలబెట్టమని చెప్పట్లా నేను, తిరిగి వాళ్ళ దేవీ దేవతలను తిట్టమని చెప్పట్లా నేను ఎప్పుడు అది చెప్పను. నీకు అవమానం జరిగిందా, నీ హక్కు ఉంది, భారత పౌరుడిగా స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు. సార్ రిమాండ్కు పంపించాలి సార్, నేను విత్డ్రా తీసుకొని కేసుని కోర్టుకైనా వెళ్తా, పోలీస్ స్టేషన్ చుట్టూ అయినా తిరుగుతా, ఎన్ని సంవత్సరాలను నేను విడిచిపెట్టను, అతనికి శిక్ష పడాలని చెప్పి గట్టి కూర్చోండి. స్థానిక లీడర్లు మీకు వెంట ఉంటారు, మీకు సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. అంతైతే మేము కూడా వస్తాం, స్థానిక లీడర్ల సపోర్ట్ తీసుకుంటాం, మేము వస్తాం, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మేము నిలబడతాం. అంతేకాని ధైర్యంగా నిలబడిన వాళ్ళని ఫూల్స్ చేయడం ఏంటి సార్, నాకు అర్థం కాదు. ఈ వైఖరి మారాలి. మతోన్మాదుల దాడులు తగ్గాలి అంటే సువార్థికులు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టించి వాళ్ళు రిమాండ్కు వెళ్ళేదాకా, జైలుకు శిక్ష పడేదాకా స్టాండ్ తీసుకొని నిలబడాలి. ఆ ధైర్యం లేకపోతే అసలు సువార్తలకి రోడ్ల మీదకి వెళ్ళటం మానేయండి. ముందు ఆలోచించుకోండి,
నాకు భార్య ఉంది, నాకు బిడ్డలు ఉన్నారు, నాకు చర్చ్ ఉంది, నన్ను నమ్ముకొని 10 మంది ఉన్నారు, నేను పేదోడిని, నాకు తినడానికి అంతంత మాత్రమే సదుపాయాలు ఉన్నాయి, నాకెందుకు ఈ సువార్తలు అని ముందే ఆలోచించుకుని వెళ్ళకండి. వెళ్ళి తన్నించుకున్న తర్వాత కేసు పెట్టమంటే ఇవన్నీ ఆలోచించొద్దు, అది మహా దుర్మార్గం. సో ఫైనల్గా జరిగింది క్రైస్తవ సమాజమా ఇది. ఇల్లందులో కేసు నీరు గారిపోయింది, ఎఫ్ఐఆర్ కట్టించారు, ఈరోజు విత్డ్రా చేసుకున్నారు. టైం వేస్ట్, అందరు సేవకులకు టైం వేస్ట్, అక్కడ లోకల్ స్థానిక సేవకులందరూ టైం వేస్ట్. ఇది మన సేవకుల సువార్థికుల పరిస్థితి. వీరిని ఏం చేయాలో, వీరికి ఎలా చెప్పాలో మీకే వదిలేస్తున్నా. మాలాంటి లీడర్లు కూడా ఏమి చేయలేం, స్థానిక లీడర్లు ఏమి చేయలేరు, అర్థం చేసుకుంటారు, ప్రేమతో మనవి చేస్తున్నారు. ఇక మీదటైనా సువార్తకి వెళ్ళేటప్పుడు చావో రేవో తెగించెళ్ళండి. దాడికి గురైతే కేసు పెట్టి జైలుకు పంపించేలాగైతే వెళ్ళండి, భయపడేలాగైతే అస్సలు బయటికి వెళ్ళదు. సువార్తలకి మీ చర్చిల్లో, మీ ఇళ్లలో చేసుకోండి. థ్యాంక్ యూ.